పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మాత్రం అందరం కలిసి చదువుకుంటాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బల్ల నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. 9వ వచనం కూడా కలిసి చదువుకుందాం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువైన యేసుక్రీస్తు వారు మా కొరకు ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయించి తిరిగి లేచిన మృత్యుంజయుడకు మా ప్రభువును బట్టి మీ సన్నిధిలోకి తిరిగి మరలా రాగలుగుతున్నాం. ఆయన ద్వారా మీరు నాకు ఇచ్చిన గొప్ప విమోచన, అపరాధముల క్షమాపణను బట్టి వందనాలు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించావు. నీ కుమారునిగా మరి దత్తపుత్రులుగా స్వీకరించావు. నీ స్వాస్థ్యంగా చేసుకున్నావు. నీ ఏర్పాటును బట్టి నీకు వందనాలు. నీ ఆత్మను అనుగ్రహించావు, సంచకులుగా ఇచ్చావు. దేవా, నీకు వందనాలు. దావీదు వలె నా జీవితంలో నాకు కూడా అనేక మేలు చేశావు. నా బైబిల్ నుంచి తప్పించావు. ఎల్లప్పుడూ నిన్ను కీర్తించే బిడ్డగా నన్ను కూడా చేస్తున్నందుకు వందనాలు. చదువుబడిన వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. నువ్వు మాట్లాడే దేవుడవు, నువ్వు సజీవుడవు. ఇదిగో మరణించి కానీ యుగంలో సజీవుడు అని చెప్పావు. ప్రభా, నువ్వు సజీవుడు కనుక మాతో మాట్లాడుతావు. పిల్లలు యోగ్యంగా పాలు పొందడానికి, మమ్మల్ని సరి చేసుకోవడానికి వాక్య భాగం ద్వారా మాలో ప్రతి ఒక్కరితో మీరు నాతో కూడా మాట్లాడండి. యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. కాబట్టి ఈరోజు మన అంశం ఏంటంటే ఆత్మ సంబంధమైన యాజకత్వం, స్పిరిచువల్ ప్రీస్ట్హుడ్. దేవుని యాజకులుగా ఉండటం అనేది గొప్ప భాగ్యం. పూర్వకాలంలో ఆరంభ దినాల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మీరు నాకు యాజక రూపముకు దేవుని రాజ్యమని ఆయన నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట చెప్పాడు. అయితే తదనంతరం ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసి దేవునికి నమ్మకంగా జీవించకుండా తన చుట్టుపక్కల ఉన్న దేశస్తుల వలె వారి పద్ధతులు వీరు అవలంబించడం వల్ల దేవుడు వీరిని శిక్షించాడు, చెదరగొట్టాడు. ఆ తర్వాత కాలంలో అహరోను వంశంలోంచి దేవుడు యాజకుల్ని ఏర్పరచుకున్నాడు. పాత నిబంధనలో మరి మనకు యాజకులు ఉండేవారు. ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ పీరియడ్ వీ హ్యాడ్ ఏ ప్రీస్ట్హుడ్. ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ వీఆర్ ఏ ప్రీస్ట్హుడ్ అని ఒక స్టేట్మెంట్ ఉంది. పాత నిబంధనలో యాజకులు మనకు ఉండేవాళ్ళు. కొత్త నిబంధనలో మనమే యాజకులము అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి రాజులైన యాజక సమూహం అంటే రాజులుగాను యాజకులుగాను మనల్ని చేసుకున్నాడు. పరిశుద్ధమైన 5వ వచనంలో పరిశుద్ధ యాజకులు అని రాశాడు. 9వ వచనంలో రాజులైన యాజక సమూహంగా మనల్ని చేశాడు. కాబట్టి మనం పరిశుద్ధమైన యాజకులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అంత మాత్రమే కాదు, రాజులైన యాజకులు. పూర్వకాలంలో రాజులైన యాజకులు లేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఉంది, ఆయన రాజు. అంత మాత్రమే కాదు, ఆయన యాజకుడు. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అన్న గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. కాబట్టి ఈ యాజకులు వారు ఏమిటి, వారి విధులేమిటి, వారు ఏ విధంగా యాజకులు కాబడతారు అనేది మనం చూడాలి. ఇప్పుడు చాలామంది మనలో ఈ గ్రహింపు లేకుండానే మేమందరం కూడా యాజకులం అని చెప్పి మరి అనుకుంటున్నారు. నిజమే, యాజకులమే, మనం ప్రభు యాజకులమే. కానీ యాజకత్వం యొక్క నమూనాను మనం గుర్తించాలి. దాని ఆత్మీయ అర్థాన్ని గ్రహించి అది మనం చేయవలసి ఉంది. కాబట్టి మనం యాజకులం. కాబట్టి యాజకులది సమూహమైనది. ఇది పర్సనల్గా ఇండివిజువల్గా చెప్పట్లేదు. ఇది అంతా కూడా చూడండి ఆ మాటలు. 9వ వచనం, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని
గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. అంటే ఎందుకు మనం యాజకులయ్యాము? దేవుడు మనకిచ్చిన టైటిల్స్ ఎంత గొప్పవి, 4 అంతలుగా ఉన్నాయి. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. ఎందుకు మనల్ని యాజకులుగా చేసుకున్నాడంటే ఆయన యొక్క గుణాతిశయమును ప్రచురం చేయాలి. యాజకులు కొన్ని ప్రత్యేకమైన విధులు ఉన్నాయి వాళ్ళకి. అసలు యాజకులు ఏ విధంగా వారు చేయబడతారు అనేది కూడా మనం చూడాలి. ఇప్పుడు మనం ఆ సంగతులు కొంచెం క్లుప్తంగా చూద్దాం. చూడండి, నిర్గమకాండం 29వ అధ్యాయం. నిర్గమకాండం 29వ అధ్యాయం మొదటి వచనంలో ఉంది, వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యము ఏదనగా. కాబట్టి మనం కూడా యాజకులమని మరి బైబిల్ చెప్తుంది. కొత్త నిబంధనలో రక్షింపబడిన ప్రతి విశ్వాసి కూడా యాజకుడే. అయితే యాజకులు ప్రతిష్ఠింపబడిన వారు. నీవు నేను యాజకులము అని అనుకుంటే మనం కూడా ప్రతిష్ఠింపబడాలి. ఎట్లా ప్రతిష్ఠింపబడాలి? మొట్టమొదటిగా వాళ్ళు ఈ అహరోను కుమారులకు కానీ అహరోను కానీ మోషే మొట్టమొదటిగా యాజకుడుగా ఉండాలంటే వారిని ఏం చేస్తారంటే ఒక గంగాళం, ఇత్తడి గంగాళంలో మరి నీళ్ళు ఉంటాయి. తర్వాత వాళ్ళను స్నానం చేయిస్తాడని 4వ వచనంలో ఉంది. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరికి తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి. కాబట్టి మొట్టమొదటిగా ఒక యాజకుడు కావలసిన వాడు ఫస్ట్ స్టెప్, మొట్టమొదటి మెట్టు ఏమిటంటే అతను ప్రత్యక్షపు గుడారం వద్ద మోషే అతని స్నానము చేయించాలి. స్నానం చేయించడం అనేది అది ఆత్మీయంగా చెప్పాలంటే రక్షణకు గుర్తు. కాబట్టి రక్షింపబడిన వారే యాజకులు అని అర్థం. వారు స్నానము చేయబడిన వారు. కాబట్టి స్నానం చేసిన వాళ్ళు, నేను పొద్దున్నే స్నానం చేశాను అనుకోండి, మళ్ళా గంట తర్వాత నాకు కాళ్ళకు చేతులకు మురికి అంటుతుంది. అప్పుడు మళ్ళీ నేను స్నానం చేయను. ఎన్నిసార్లు మురికి అంటితే అన్నిసార్లు మనం స్నానం చేస్తామా? అట్లా చేస్తే రోజుకు 10 సార్లు నన్ను స్నానం చేస్తే నన్ను పిచ్చోడు అనుకుంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే మరి స్నానం చేయించబడటం అనేది ఇది పర్మనెంట్ ఎటర్నల్ సాల్వేషన్ అనే దాని గుర్తు. యేసు ప్రభువారు దీని గురించి చక్కగా చెప్పాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రభు ఈ స్నానాదుల గురించి ఆయన చెప్పిన మాట 9-10 నేను చదువుతాను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అతని చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొని అక్కరలేదు. అతడు కేవలం పవిత్రుడయ్యాను, మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ అపవిత్రులు కారు. అంటే ఇస్కరియోతు యూదా అనేవాడు పవిత్రుడు కాడు అని ప్రభు చెప్తున్నాడు. అయితే ఇక్కడ స్నానం చేయబడడం అనేది పవిత్రతకు సాదృశ్యం. కాదు, స్నానం చేసిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి, ఉదాహరణకి ఈరోజు నేను పశ్చాత్తాపడ్డాను, నేను పాపిని అనుకోండి, నా రక్షణ కొరకై నేను పశ్చాత్తాపడ్డాను, దేవుని యందు విశ్వాసం ఉంచాను, ఆయన రక్తంలో కడగబడ్డాను, దేవుడు నన్ను క్షమించాడు, ఆయన నాకు రక్షణ ఇచ్చాడు, ఆయన నాకు నిత్య జీవం ఇచ్చాడు. ఇది పర్మనెంట్, ఇది అయిపోయింది. జస్టిఫికేషన్ ఈజ్ లాస్టింగ్ థింగ్ అని ఒక మాట ఉంది. అది అయిన తర్వాత మళ్ళీ రేపు నేను ఏదన్నా తప్పు చేశాను అనుకోండి, పొరపాటు చేశాను అనుకోండి, మళ్ళీ నేను రక్షణ కొరకై తీర్మానం చేయను. మళ్ళా ప్రభువా నా రక్షణ పోయింది, నన్ను క్షమించు ప్రభువా అని అట్లా రాదు. ఏం చేస్తామంటే పవిత్రత కొరకై, సాంక్టిఫికేషన్ అంటారు దాన్ని కదా. కాబట్టి మరలా చూడండి, నిర్గమకాండం 30వ అధ్యాయం. నిర్గమకాండం 30వ అధ్యాయం అది 19వ వచనం చదువుతారా? చదవండి. నిర్గమకాండం 19. అహరోను అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుకొనవలను. ముందేమో స్నానం చేశాడు, తర్వాత ఏం చేస్తున్నాడు? కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు. అంటే తనకున్న అపవిత్రతను తీసివేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ రాయబడిన ఎంతో కనికరము గల దేవుడు
వారికి స్నానము చేయించి ఆ వస్త్రములు తీసుకుని చొక్కాయిని ఏఫోదు నిలువుటంగిని. కాబట్టి మొట్టమొదటిగా ఒక విశ్వాసి యాజకుడు కావాలంటే అతడు స్నానం చేయబడాలి, కడగబడాలి. కడగబడకుండా ఏ వ్యక్తి కూడా, మరి బైబిల్లో పాపాన్ని చీకటితో పోల్చారు, తర్వాత రోగంతో పోల్చారు, మరణంతో పోల్చారు. ఇవన్నీ కూడా ఏంటంటే పాపాన్ని కడుక్కోవాలి. ఇప్పుడు మనకేదైనా మురుకుందనుకోండి, మనం ఏం చేస్తాం, దాన్ని శుభ్రం చేసుకుంటాం. కాబట్టి మనకు కూడా కడగబడాలి. 1 కొరింథీ 6వ అధ్యాయం, 1 కొరింథీ 6వ అధ్యాయంలో కూడా కడగబడటం అంటే ఏమిటో అక్కడ రాయబడి ఉంది. ఆ మాటలు కూడా నేను మీకు చూపిస్తాను. 1 కొరింథీ 6వ అధ్యాయం 9వ వచనం, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టి వారై ఉంటిరి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుతిరి. అర్థమైందండి? కాబట్టి ఇదేం చెప్తాను, మనం కడగబడాలి, మన పాపాలు కడగబడాలి. యాజకుడు కడగబడిన తర్వాతే యాజకత్వం చేయడానికి అర్హుడు. విశ్వాసులమైన నీవు నేను మరి మనం ఆత్మీయంగా కడగబడాలి. దేవుని వాక్యం అని మనం శుద్ధి చేయబడాలి. మనం 3 అంతలుగా శుద్ధి చేయబడతాం. ఒకటి, దేవుని వాక్యం ద్వారా మనం కడగబడతాం. ప్రభు అంటాడు, ఇప్పుడు నేను చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారని యోహాను 5వ అధ్యాయంలో అంటాడు. అదేవిధంగా ఎఫెసీ 5వ అధ్యాయంలో ఉదక స్నానం వాక్యం అని, అంటే వాక్యం ద్వారా మనం కడగబడతాం. రెండవది, యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం కడగబడతాం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి క్రీస్తు రక్తం ద్వారా కడగబడతాం. అది రెండవది. మూడవది, పరిశుద్ధాత్మ ద్వారా. 2వ దశలో 2వ అధ్యాయం 13-14 వచనాల్లో ఉంది, పరిశుద్ధాత్మ ద్వారా మనం కడగబడతాం. కాబట్టి మొట్టమొదటిగా యాజకులైన వారు ఏం చేయాలంటే కడగబడాలి. అది మొట్టమొదటి స్టెప్. ఇక రెండవది, కడగబడిన తర్వాత ఈ యొక్క మోషే ఏం చేయాలి, ఈ అహరోను కుమారులు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక నూతనమైన ప్రత్యేకమైన వస్త్రాన్ని, యాజకులు ధరించే వస్త్రాన్ని వారికి ధరింపజేయాలి. ఆ మాటలు అక్కడ ఉన్నాయి. నిర్గమకాండం 29వ అధ్యాయం 5వ వచనం, ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని, ఏఫోదు నిలువుటంగిని, ఏఫోదును పతకము అహరోనుకు ధరింపచేసి ఏఫోదు విచిత్రమైన నడుకట్టిన అతను కట్టి. ఇది రెండవ స్టెప్. ఏమిటంటే వస్త్రాలు, పాత వస్త్రాలు తీసివేయాలి, ప్రాచీన వస్త్రాలు తీసివేయాలి. మనం కూడా మన పాప వస్త్రం, బైబిల్లో ఉంది, మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటి మన పాప జీవితాన్ని, పాపపు వస్త్రాలని మనం తీసివేసి క్రొత్త వస్త్రాలు. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు రాగా దాసులను చూసి తండ్రి అంటాడు, వీళ్ళని మురికి వస్త్రాలను, మలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్త వస్త్రం ధరింపచేయండి. ఈ పాపమనే వస్త్రాలను, మురికి వస్త్రాలను మనం తీసివేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అవి ఎలాంటి వస్త్రాలు? ఎఫెసీ 4వ అధ్యాయం, అక్కడ కూడా 22వ వచనం చదువుతాను. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియో యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. కాబట్టి ఒక కొత్త వస్త్రము, బైబిల్లో ఉంది 61:10, రక్షణ వస్త్రము, నీతి అనే పైబట్ట. కాబట్టి యాజకుడుగా ఉండవలసిన వ్యక్తికి రెండవ అర్హత, అతను ప్రత్యేకమైన వస్త్రాలు ధరించాలి. మొట్టమొదటిగా కడగబడాలి. రెండవది ఏంటంటే నూతన వస్త్రాలు ధరించాలి. నూతన వస్త్రాలు నీవు నేను కలిగి ఉన్నామా? అలా కలిగి ఉండకపోతే మనం యాజకులుగా చెప్పుకోవడానికి అర్హత లేని వారం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. దీన్ని పుటాన అంటే పాత తీసివేయటం, కొత్త ధరించుకోవటం. కాబట్టి నీతి అనే పైబట్టను మనం ధరించుకోవాలి. మన వస్త్రాలు మనం మురికి చేసుకోకూడదు.
అది యాజకుని యొక్క రెండవ లక్షణం. మూడవది, యాజకుడు కావలసిన వాడు మొట్టమొదటిగా స్నానం చేస్తారు. రెండవదిగా అతను వస్త్రాలు ధరింపజేయబడతాడు. మూడవది ఏంటంటే అభిషేకం అతని మీద ఉంటుంది. 29వ అధ్యాయం నిర్గమకాండం తర్వాత 6వ వచనం. అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలము తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపవలెను కదా. ఈ 133వ కీర్తనలో ఈ అభిషేక ప్రత్యేకమైన ఇంగ్రీడియంట్స్ అందులో ఉంటాయి. సువాసన పరిమళ ద్రవ్యాలతో సిద్ధపరచబడిన అభిషేక తైలాన్ని ఇలా తల మీద పోస్తే ఇలా గడ్డ మీద కారుతూ అంచు మీద పడుతుందని అంటుంది. అంటే ఎంత గొప్ప అభిషేకం! అది ఐక్యతకు, సమాధానానికి గుర్తు. అభిషేకించబడాలి. యాజకుడు అనబడేవాడు మొట్టమొదటిగా కడగబడాలి. 1 కొరింథీ 6వ అధ్యాయం 9-10 వచనాలు, 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆత్మ కఠిన కల్మషం, శరీర కఠిన కల్మషం నుండి పవిత్రపరుచుకోవాలి. అదే మొదటి. రెండవది, ప్రత్యేకమైన వస్త్రాలు ధరించుకోవాలి. కాబట్టి ప్రాచీన వస్త్రాలను, మురికి వస్త్రాలను విడిచి దేవుడిచ్చే ఆ రక్షణ వస్త్రాలు లేదా నీతి అనే పైబట్టను ధరించుకోవాలి. దేవుడైన యెహోవా ఆదాము పాపం చేసినప్పుడు అతనికి ఈ టెంపరీ క్లోత్స్ ఏమైనా చూడండి, అంజుర పాకులు, అవి ఎంతసేపు ఉండవు, అవి తాత్కాలికమైనవి. అవి వాటిని తీసివేసి దేవుడైన యెహోవా అనే ఒక గొర్రెపిల్లను వధించి నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము ఏదైనా తోటలో క్రీస్తుకు సాదృశ్యమైన రక్తం చిందించబడి ఆ గొర్రెపిల్ల చర్మపు చొక్కాయలు ఆదామహవలకు తొడిగించాడు. ఇప్పుడు ఆదామహవలు పరలోకంలో ఉన్నారంటే పరలోకంలో ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ ప్రభువా నీ చర్మపు చొక్కాయలు మాకు అక్కర్లేదు అని అంటే వారు ఖచ్చితంగా నరకానికి వెళ్ళే వాళ్ళే. కానీ చర్మపు చొక్కాయలు తొడిగించుకోవడానికి ఇష్టపడ్డారు. అది ఎంత గొప్ప అంటే రక్షణ వస్త్రాన్ని వారు ధరించారు, నీతి అనే పైబట్టను ధరించారు. కాబట్టి నవీన స్వభావము, మరి క్రొత్త వస్త్రాలు మనం ధరించుకోవాల్సిన అవసరం ఉంది. అది రెండవది. మూడవది, అభిషేకం గురించి మాట్లాడుతున్నాం. విశ్వాసులమైన మనం కూడా యాజకులం అయితే మనకు కూడా అభిషేకం అవసరం. 1 యోహాను 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. 1 యోహాను 2వ అధ్యాయం 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు గనక సమస్తమును ఎరుగుదురు. ఈ అభిషేకం ఏదో పాస్టర్లకే కాదు, లేకపోతే ఇంకోలకు కాదు. పాత నిబంధనలో ఈ అభిషేకం అనేది రాజులకు, యాజకులకు, ప్రవక్తలకు ఉండేది. ఇది నా కొత్త నిబంధనలో సంఘంలో మనం చేర్చబడ్డాం కాబట్టి, అందరూ యాజకులని బైబిల్ చెప్తుంది కాబట్టి మనమందరం కూడా భౌతిక సంబంధమైన యాజకులం కాదు, ఆత్మ సంబంధమైన యాజకులం, పరిశుద్ధమైన యాజకులం. దేవుని అభిషేకం మన మీద ఉండాలి. అట్లాగే 27 కూడా చదవండి సోదరుడు. 27:27. ఆయన వలన మీరు పొందిన అభిషేకం నిలుచున్నది గనక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. కాబట్టి అభిషేకించబడిన వాళ్ళం. ఆ రోజుల్లో ప్రత్యేకమైన తైలం చేత యాజకులు అనబడిన వారు అభిషేకించబడతారు. ఈ రోజున పరిశుద్ధాత్ముడు చేత మనం అభిషేకించబడతాం. విశ్వాసులైన వారు, యాజకులు ఉండదగిన వారు పరిశుద్ధాత్మ చేత వారు అభిషేకించబడాలి. ఎఫెసీ 1వ అధ్యాయంలో మాటలు ఉంటాయి. మనం ఆత్మ చేత ముద్రించబడ్డాం. మనం అందరం కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచామో, ఎప్పుడైతే ఆయన ఎదుట పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డామో, ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. ఈ దినం నేను రక్షింపబడితే 1 సంవత్సరం తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి రాడు. మీరును సత్యవాక్యం విని, అనగా రక్షణ సువార్తను విని అనే మాట పౌలు ఆ మాటలు రాస్తాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక వచనాలు కొంచెం ఎక్కువ ఏమైనా అనుకున్నా మీరేమి ఇబ్బంది. మీరును సత్యవాక్యమును అనగా విని విశ్వాసం ఉంచి వాగ్దానం చేపట్టిన ఆత్మ చేత. కాబట్టి మొట్టమొదటిగా రక్షణ సువార్తని వినాలి. వినటం వల్ల విశ్వాసం వస్తుంది, విశ్వాసం వల్ల రక్షణ వస్తుంది, రక్షణ వల్ల నిత్యజీవం వస్తుంది. ఏ మూమెంట్లో మనం రక్షింపబడతామో ఆ మూమెంట్లోనే పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు, ఆయన మనతో ఉంటాడు. ఎప్పటిదాకా ఉంటాడు ఆయన మనం చనిపోయేంత వరకు మనతోనే ఉంటాడు. ఒకవేళ యేసుక్రీస్తు రాకడ పర్యంతం ఆయన మనతో ఉంటాడు. అర్థమైందండి? ఒకవేళ విశ్వాసులు, అందుకే రోమా 8:9 మీరు దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల
పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు భూమి మీద ఉన్నాడు. భూమి మీద ఎక్కడ ఉన్నాడు ఆయన? ఎన్నోసార్లు చెప్తున్నాను, విశ్వాసుల హృదయాల్లో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు ఆయన? విశ్వాసుల హృదయాల్లో ఉన్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర మనకుంది, ఆయన అభిషేకం మనకుంది. కాబట్టి మనం యాజకులం. ఇప్పుడు ఎవరైనా మీరు ప్రశ్నిస్తే యాజకులు మీరు ఎలా యాజకులు అవుతారంటే ఇంత వివరణ మనం ఇచ్చుకోవాలి, ఇది తెలిసి ఉండాలి. మొట్టమొదటిగా ఏంటంటే కడగబడతారు యాజకులు. రెండవదిగా వాళ్ళు ఏం చేస్తారు? కొత్త ప్రత్యేకమైన వస్త్రాన్ని వాళ్ళు ధరిస్తారు, అది రెండవది. మూడవది ఏంటంటే వారు అభిషేకించబడతారు, అది ప్రాముఖ్యం. నాలుగవది ఏంటంటే వాళ్ళు తమ్మును తాము డెడికేట్ చేసుకుంటారు. చూడండి ఆ మాటలు 29వ ఇంకా చాలా 5-6 విషయాలు ఇక్కడ ఉన్నాయి. మనం అవన్నీ చెప్పం. నిర్గమకాండ 29, ఇది లేవియాకాండ 8వ అధ్యాయాలు కూడా ఈ యాజకులు ప్రతిష్ఠించబడిన విధానం కూడా అక్కడ కూడా ఉంది. 15వ వచనం చదువుతాను. నీవు ఆ పొట్టేళ్లలో ఒక దాన్ని తీసుకునవలెను. అహరోను అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులు ఉంచగా నీవు ఆ పొట్టేలను వధించి దాని రక్తము తీసి బలిపీఠము చుట్టూ దాన్ని ప్రోక్షింపవలెను. అంతా నీవు ఆ పొట్టేలను దాని అవయములను దేనికి అది విడదీసి దాని అంతరములు దాని కాళ్ళను కడిగి, ఇదంతా ఉంది. అంటే మరి ఆ యొక్క బలిపీఠాన్ని పవిత్రపరచాలి, తను తాను పవిత్రపరచుకోవాలి, తను తాను డెడికేట్ చేసుకోవాలి. అంటే ఇందాక వర్షిప్ అంకుల్ చెప్పాడు ఏంటంటే సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకోవాలి దేవునికి. ఇది యాజకత్వం. కాబట్టి ఇటువంటి అనుభవం కలిగిన వాళ్ళమైతే మనం రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన యాజకులము, ఆత్మీయ యాజకులము. ఈ యాజకులైన వారు ఏం చేస్తారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన విజ్ఞాపనకర్త. ఆయన అంటాడు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో మనం ప్రధాన యాజకుడు కాదు. హెబ్రీ 7:25లో ఆ మాటలు, ఈయన తన ద్వారా తన యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించి ఉన్నాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప ప్రధాన యాజకుడు. ఆ రోజుల్లో ప్రధాన యాజకుడి కింద ఈ దేవుని మందిరంలో సేవ చేసే లేవీయులు వీరందరూ కూడా ప్రధాన యాజకుడి కింద పనిచేయాలి. ఆయన అదుపాజ్ఞంలో ఆయన చెప్పినట్టుగా వారు లోబడుతూ పనిచేయవలసి ఉంది. పరిశుద్ధ మందిరంలో కానీ, ఆవరణంలో కానీ, బలిపీఠం వద్ద కానీ ఆ విధంగా చేయాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఆ యొక్క గొప్ప ప్రధాన యాజకుడు, మనం ఆయన కింద చిన్న చిన్న యాజకులం. ఆయన అధీనంలో ఉండి మనం యాజకత్వం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి క్రీస్తు రక్తం వల్ల మన పాపాలు క్షమించబడాలి, మనం కడగబడాలి, నూతన వస్త్రాలు ధరించబడాలి, అభిషేకం పొందాలి, మనం డెడికేట్ చేసుకోవాలి, మన పాపాలు క్షమించబడాలి. యాజకులు తమ రక్తాన్ని తీసుకుని వస్తారు. ఇవన్నీ వివరణలు ఉన్నాయి. అదేమో భౌతికమైనది, ఇదేమో ఆత్మీయమైనది. కాబట్టి యాజకత్వం అంటే ఇది అర్థం. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంత ప్రాసెస్ గుండా మీరు వెళ్ళారా? కడగబడినావా? అయితే మనం యాజకులమే. మరి నవీన వస్త్రాలు, క్రీస్తు అనుగ్రహించే ఆ వస్త్రాలు మనం ధరించామా? లేకపోతే ప్రాచీన వస్త్రాలు ఇంకా మురికితోనే ఉంటూ పాప జీవితంతో కొనసాగుతూ బలలో చేయవేయటం, అది శిక్షావిధి. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధికే తిని త్రాగుచున్నాడు. పాపంలో కొనసాగుతూ మురికి వస్త్రాలతో, అంటే మురికి వస్త్రాలతో అంటే మీరేదో ఆదివారం వచ్చేటప్పుడు కొత్త బట్టలు వేసుకొని రావడానికి కాదు. అంటే ఆత్మ సంబంధమైన వస్త్రాలు, రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, పరిశుద్ధమైన వస్త్రం తీసుకొని మనం రావాలి. పరిశుద్ధంగా ఈ బలను మనం ఆచరించాలి. అది మొదటి విధం. యేసు ప్రభు వారు ఆయన విజ్ఞాపనకర్త, మనం కూడా ఆయన మధ్యవర్తి. యాజకులైన వారు దేవుడి సంగతులు మానవులకి, మానవుల సంగతులు దేవుడికి తెలియజేయాలి. కాబట్టి ఎవరైనా వేరే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. విజ్ఞాపనకర్తలుగా ఉంటారు యాజకులైన వారు. పూర్వ రోజుల్లో ఈ యాజకత్వాన్ని వాళ్ళు రోమన్ క్యాథలిక్లు ఏం చేసేవాళ్ళంటే, ఆ యాజకుడు ఎవరైనా ఒక వ్యక్తి పాపం చేస్తే వచ్చి ఆయన చెవులో చెప్పాలి. ఈయన చెవులో చెప్తే ఆయన ఏం చేసేవాడు, ఒక పాప పరిహార పత్రం ఇచ్చేవాడు ఆయనకి, డబ్బులు తీసుకొని పాప పరిహార పత్రం ఇచ్చి నీ పాపాలు క్షమించబడ్డాయి ఏబో అని చెప్పేవాళ్ళు. ఇక వాళ్ళు సంతోషపడి మాకు పాప పరిహార పత్రం వచ్చింది, మా పాపాలు క్షమించబడ్డాయి అని సంతోషించేవాళ్ళు. ఇవన్నీ మార్టిన్ లూథర్ సహించలేకపోయాడు. సరే, అది వేరే విషయం. కాబట్టి మన పాపాలకు యేసు ప్రభువు వారు ఇప్పుడు ఆయన విజ్ఞాపనకర్త.
మనకి ఇప్పుడు ఇద్దరు విజ్ఞాపనకర్తలు అన్నారు. పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన యేసుక్రీస్తు వారు విజ్ఞాపనం చేస్తున్నాడు. భూలోకంలో పరిశుద్ధాత్మ దేవుడు రోమా 8:26 ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు, రోమా 8:34 ప్రకారం యేసుక్రీస్తు వారు విజ్ఞాపనం చేస్తున్నాడు. నీవు నేను యాజకులమైతే మనం కూడా విజ్ఞాపనం చేయాలి. యాజకులమైతే మనం కూడా అర్పణలు. ఇప్పుడు రెండవ భాగం ఏంటంటే, ఆ రోజుల్లో ఈ యాజకులు అర్పణలు తెచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో ఉన్న అర్పణలు వేరు. కోడెదూడలు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దాన్ని చంపి ఆ రక్తాన్ని వారు పోషించేవారు. అవి మృతయాగములు. కానీ ఇప్పుడున్నవి విశ్వాసి, ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైన యాజకుడు ఏ అర్పణలు చెల్లించాలి. తెలుగులో 3 మాటలు ఉన్నాయి. ఏమిటంటే అర్పణలు, బలులు, యాగములు అనే 3 మాటలు ఉన్నాయి. ఈ 3 మాటలకి ఇంగ్లీష్లో సాక్రిఫైస్ ఉన్నాయి. కాబట్టి కొత్త నిబంధనలో యాజకులమైన, ఆత్మ సంబంధమైన, పరిశుద్ధమైన యాజకులమైన మనము మరి చెల్లించాల్సిన అర్పణలు ఏమిటి, అది కూడా మనం చూసుకోవాలి. చూసుకొని మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా మనం చెల్లించాల్సిన అర్పణ ఏమిటంటే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి దయచేసి. కాబట్టి సహోదరులారా, అంటే సహోదరులారా అంటే సహోదరులారా అని అర్థం. చదవండి. పరిశుద్ధమును సజీవ యాగముగా మీ శరీరమును. కాబట్టి ఇది మొట్టమొదటి సాక్రిఫైస్. ఏమంటే లివింగ్ సాక్రిఫైస్. ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధన బలులు అన్ని కూడా అవి డెడ్ సాక్రిఫైస్, మృతమైన అర్పణలు. దాన్ని చంపితే అది చచ్చిపోద్ది ఆ కోడెదూడలు కానీ ఇప్పుడు సజీవ యాగంగా మన శరీరాల్ని మనం సమర్పించుకోవాలి. ఏమిటి సజీవ యాగము అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దీనికి 2 వ్యక్తులు బైబిల్లో ఉదాహరణగా ఉన్నారు. ఒకరు ఇస్సాకు. తన తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకును వధించడానికి కత్తి లేపాడు. కత్తి లేపినప్పుడు ఆకాశం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అంటారు పాత నిబంధనలో. అబ్రహాము ఆ చిన్నవారి మీద చేయి వేయకమని పిలిచాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఇస్సాకు వధించబడినట్టే, కానీ తిరిగి తన సజీవుడిగా తిరిగి లేచి బయటికి వచ్చాడు. అంటే బలి అర్పణ జరిగినట్టే అక్కడ. దాన్ని సజీవ యాగం అంటే చనిపోయితేనే కానీ సజీవుడు. యేసుప్రభు అంటాడుగా, మృతుడనైతిని కానీ సజీవుడను. ఇస్సాకు దానికి చక్కని ఉదాహరణ, లివింగ్ సాక్రిఫైస్. ఇక రెండవది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన ఎలాంటిదంటే సజీవ యాగముగా తన శరీరాన్ని సమర్పించుకున్నాడు. అర్థమైందండి? మన శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకోవాలి. మన శరీరాన్ని సమర్పించుకోవాలి. రెండవది మన మనస్సు. 12వ అధ్యాయంలో 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి మన శరీరాన్ని సమర్పించుకోవాలి, మన మనస్సు సమర్పించుకోవాలి. మూడవది మన చిత్తాన్ని కూడా సమర్పించుకోవాలి. దేవుని చిత్తానికి, మన చిత్తానికి. నాట్ మైన్ దైన్ విల్ బి డన్ అన్నాడు యేసుప్రభు వారు. అంటే మన చిత్తాన్ని కూడా ఆయన చిత్తానికి మళ్ళీ లోబరుచుకోవాలి. అర్థమైందండి? కాబట్టి మొట్టమొదటిగా మరి ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైన యాజకులు చేసే యాజకత్వం ఏమిటి, ఇచ్చే అర్పణ ఏమిటంటే మన శరీరాన్ని ఆయనకి ఇవ్వాలి. శరీరాన్ని మనకు ఎట్లా ఇవ్వాలి అనే దానికి అది చెప్తాను మీకు. ఇంతకుముందు త్రాగుబోతూ, మారు మనసు పొందినవాడు, తాగేవాడు, ఆరోగ్యాన్ని నష్టం చేసుకునేవాడు, అతని కాళ్ళు చేతులు విపరీతంగా ప్రవర్తించేవి. కానీ రక్షణ పొందిన తర్వాత అదే వ్యక్తి ఇప్పుడు దేవుని మందిరాలకు వస్తున్నాడు, చేతులు ఎత్తున్నాడు, అతని పాదాలు దేవుని మందిరానికి వస్తున్నాయి, మోకరిస్తున్నాడు, అతని అవయవాలు నీతి సాధనములు అయ్యాయి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మన శరీరాలను మనం ఎలా దేవునికి సమర్పించుకోవాలి? 14 కాదు, కాబట్టి అది కాదు. నీతి సాధనములుగా మీరు 13:14 మరియు మీ అవయములను అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మను మీరే అప్పగించుకొనుడి. మీ అవయములను, ఇంతకుముందు ఈ కళ్ళను నేను పాపసానికి అప్పచెప్పాను, ఇప్పుడు ఇదే కళ్ళను దేవునికి ఇస్తాను. ఈ కాళ్ళు చేతులు ఇంతకుముందు అపవిత్రమైన స్థలాలకు వెళ్ళేవి,
ఇప్పుడు దేవుని మందిరానికి వస్తున్నాయి. మన అవయవాలను నీతి సాధనాలుగా నేను అప్పుడే 11వ వచనం చాలా అర్థవంతంగా ఉంది. రోమా 6:11 అది సజీవ యాగం అంటే. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనడి. మనం పాప విషయం మృతులం, ప్రభువును బట్టి సజీవులం. కాబట్టి మన శరీరం అనే ఈ యొక్క మరి శరీరాన్ని ఆయనకు సమర్పించుకోవడమే ఇది ఒక యాగం. అర్థమైందా? మరి మనమేమి పాత నిబంధన యాజకుల వలె గొర్రెలు, కోడెలు, దూడలు వాటిని వధించం, కానీ మన శరీరాలను సజీవ యాగంగా ఆయనకు మనం సమర్పించుకుంటాం. ఇది విశ్వాసులైన వారు ఆత్మ సంబంధమైన యాజకులు చేసే మొట్టమొదటి అర్పణం. ఇక రెండవ అర్పణం వాళ్ళు చేయాల్సింది ఏమిటంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా స్తుతి యాగం, చూసారా, స్తుతి యాగం అనే మాట వచ్చింది. కాబట్టి స్తుతి యాగము చేయదము అనగా మనం ఇప్పుడు ఆరాధించాం. ఈ ఆరాధన అనేది అదేంటంటే మన దృష్టిలో అది కేవలం మాటలు అనుకుంటాం, పెదవుల ద్వారా పలికే మాటలు అనుకుంటాం, కానీ దేవుడు దాన్ని ఒక యాగంగా అంగీకరిస్తాడు. అది నోటి పెదవుల కంటే మాటల కంటే శ్రేష్టమైంది. ఇది ఒక యాగాన్ని నేను దేవునికి సమర్పిస్తున్నాను. నా ఆరాధననే ఈ స్తుతి యాగాన్ని దేవుడికి సమర్పిస్తున్నాను అన్న అనుభవంతో ఆరాధిస్తే అది చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి విశ్వాసులైన వారు ఆత్మ సంబంధమైన యాజకులు అర్పించే అర్పణలు ఏమిటి అంటే రెండవది స్తుతి యాగం. కాబట్టి ఇది మాత్రం మనం బాగానే చేస్తాం, ఆదివారం చేస్తాం. ఇది ఒక్కటే కాదు, మిగతా కూడా మనం చేయాలి. మన శరీరాలను సజీవయాగం సమర్పించుకోవాలి. రెండవది స్తుతి యాగం చేయాలి. మూడవ యాగం చూడండి, అక్కడే ఉంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి. అవి కూడా ఇంగ్లీష్లో చదవండి, అది అన్నమాట. అమ్మా చదవండి రా ఇంగ్లీష్ బైబిల్. చూసా, అట్టి యాగము దేవునికి ఇష్టమైన సాక్రిఫైస్ అనే మాట రాశారు. కాబట్టి కొత్త నిబంధనలో విశ్వాసులు యాజకులైన వారు సమర్పించే మూడవ అర్పణ ఏమిటంటే ఉపకారము, ధర్మము. దేవుని బిడ్డలంగా మనం ఇతరులకు ఉపకారం చేయాలి, అపకారం చేయకూడదు, కీడు చేయకూడదు. మీ చేతనైతే మేలు చేయండి, ఎవరికి నష్టం చేయకూడదు, ఎవరికి అపకారం ధర్మం చేయాలి. పేదవాళ్ళకి ఆర్ఫనైజ్కి వెళ్ళండి. ఆదివారం పూట చర్చ అయిపోయిన తర్వాత ఎన్నో శరణాలయాలు ఉన్నాయి. ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు, దిక్కులేని వాళ్ళు ఉన్నారు. నిజమైన భక్తి ఏదనగా ఎంత అద్భుతమైన మాట. యాకోబు 1:27 దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించటే. అది చాలా. రెండవది ఏంటంటే ఏ లోక మాలిన్యం, అది రెండవది. కాబట్టి మూడవ యాగము విశ్వాసులైన వారు ఆత్మ సంబంధమైన యాజకులు చేయాల్సిన అర్పణం ఏమిటంటే ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి. మరియు మర్చిపోతారేమో అని అంటున్నాడు పౌలు. మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైన యాగములు. దేవుడు ఇష్టపడే యాగం ఏంటంటే మేలు చేయాలి, పేదవాళ్ళను ఆదుకోవాలి, విధవరాండ్రలను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి, అక్కర గల వాళ్ళ అక్కర్లు తీర్చగల వాళ్ళమై ఉండాలి. మేలైనది పాపం అంటే డెఫినేషన్ ఏమో తెలుసా? ఆజ్ఞ అతిక్రమం పాపం బైబిల్లో ఉంది. దీని ఏమంటే సిన్స్ ఆఫ్ కమిషన్ అంటారు. అంటే ఏది చేయకూడదో అది చేస్తే పాపం. కానీ పాపానికి రెండవ నిర్వచనం ఏంటంటే సిన్స్ ఆఫ్ ఒమిషన్ ఏమిటంటే ఏదైతే నువ్వు చేయాలో అది చేయకపోతే కూడా పాపమే. నేను అది చేస్తలేను, ఇది చేస్తలేను, ఆ పాపం చేస్తలేను, అబద్ధం ఆడతలేను, మోసం చేస్తలేను, కాబట్టి నేను పరిశుద్ధుని అనుకుంటే సరిపోదు. నేను ఏం చేయట్లేదు, చేయకూడదు అది చేయట్లేదు, నిజమే. కానీ ఏది చేయాలో అది చేస్తున్నామా? మేలేనిది చేయని ఎరిగి ఉండి అలాగూ చేయని వానికి పాపము కలుగును. నీకు చేతనైన సహాయం ఇతరులకు చెయ్యాలి. నీ దగ్గర ఉంచుకొని పిడికిలు బిగించుకోవద్దు. మన చేతులు పేదవాళ్ళకి ఇవ్వాలి, కష్టంలో ఉన్న వాళ్ళకి, ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. రోమన్ కథోలికులను మనం విమర్శిస్తాం, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మేలు చేస్తారు, వాళ్ళేదో కొంత సహాయం చేస్తారు, అప్పుడు సువార్త ప్రకటిస్తారు. మనం అనుకుంటాం సువార్త చేయటమే అనుకుంటాం, కానీ సువార్త చేయడం మంచిదే. ఆకలి కొన్న వారికి ఆకలి తీర్చాలి, కొంత సహాయం చేయాలి. బైబిల్ మనం బ్యాలెన్స్ టీచింగ్ ఉండాలి, బ్యాలెన్స్ లైఫ్ కూడా ఉండాలి.
ఉపకారమును ధర్మము చేయ మర్చిపోకటి. అట్టి యాగములు దేవునికి, అది మూడవది. ఇక నాలుగవది మనం చేయాల్సిన అర్పణ ఏమిటి అంటే అదొకటి ఉంది. ఫిలిప్పులకు రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఇది కూడా అలాంటిదే. ఫిలిప్పు 4:18 చదవండి. మెట్టుకు సహోదరులారా, ఏం చదువుతున్నా బ్రదర్? నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు, చూసారా, ఇవి మనోహరం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోది వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. ఆ కానుకలు, ఆ చందాలు, లేకపోతే ఆ దశమభాగాలు, లేకపోతే పౌలుకు పంపించిన ఆ వస్తువులను చూసట పౌలు అంటాడు అవి మనోహరమైన సువాసన. ఇప్పుడు మీరు జీతం తీసుకుంటారు, 1వ తారీఖు నాడు మీకు 10,000 రూపాయలు జీతం ఉందనుకోండి. 9,000 రూపాయలకి ఏం వాసన రాదు. అసలు డబ్బుకు వాసన వస్తుందా? డబ్బుకు వాసన రాదు. కానీ మీరు ఇచ్చే దేవునికి ఇచ్చే దశభాగం 1000 రూపాయలని చూడండి, అది దేవునికి ఎంత సువాసన అంటే అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునై ఉన్న యాగమును. కాబట్టి కొత్త నిబంధనలో ఉన్న మనం యాజకులం కదా, ఆత్మ సంబంధమనే యాజకులం కదా, పరిశుద్ధమనే యాజకులం కదా. మనం చేయాల్సిన యాగాలు ఇవి. కాబట్టి దేవుని మందిరానికి దశమభాగం తీసుకురావటం, అక్కడ గల వాళ్ళ అక్కర్లు తీర్చటం అనేది ఎంతో, ఇదొక అర్పణే. ఇది కూడా ఒక అర్పణే. కాబట్టి చూడండి, ఆ మాటలు అదొక ఫలమని పౌలు అంటాడు రోమీయులకు రాసిన పత్రిక. అది అర్పణే కాదు, అదొక ఫలము కూడా. విశ్వాసులు ఫలించే చాలా 6 ఫలాల్లో ఒక ఫలం ఏమిటంటే రోమ 15వ అధ్యాయం. వచనాలు ఎక్కువైనా మీరు ఇబ్బంది పడకూడదు, తప్పదు. ఈ ఫలమును వారికి అప్పగించి, రోమ 15వ అధ్యాయం 28 చదువుతాను. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి, ఏమిటి ఆయన దానికి ఒక పేరు పెట్టాడు ఆయన, అది ఫలమట. ఏమిటి ఆ ఫలం అంటే ఆ పైన ఉంది. ఏలైనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల్లో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందాన్ని ఇష్టపడి. కాబట్టి చందాలు, కానుకలు, దశమభాగాలు ఇవి ఫలము. ఇదొక ఫలము. విశ్వాసులు ఫలించే ఫలాల్లో ఇదొక ఫలం కదా. 6 ఫలాల్లో ఇదొక ఫలం. కాబట్టి అంత మాత్రమే కాదు, మరి ఈయన ఎవరు పౌలు ఫిలిప్పు రాస్తా అంటాడు ఇది ఒక యాగం అంటున్నాడు. పౌలేమో రోమపత్రికలో అది ఫలం అని రాస్తే, అదే పౌలు ఇక్కడ యాగం అని రాస్తున్నాడు. అర్థమైందండి? కాబట్టి యాజకులమైన మనము దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగం మనం సమర్పించకూడదా? అది ఒక యాగం. ఇక చివరికి ఇంకొకటి ఉంది, ఇంకా అది కూడా చెప్తాను. విశ్వాసులైన వారు ఆత్మ సంబంధమైన యాజకులు చెల్లించాల్సిన అర్పణ ఏమిటంటే రోమ 15వ అధ్యాయం చూడండి. రోమ 15వ అధ్యాయం 16వ వచనం. అమ్మా గట్టి చదవండి. అయినను అన్యజనులు అను అర్పణ. అంతే, అంతే చాలు. ఏం అర్పణ ఇది? అన్యజనులు అను అర్పణ. అంటే అన్యజనులైన వారిని, అవిశ్వాసులైన వారిని, మారు మనసు రక్షణ లేని వారిని, నిత్య నరకానికి వెళ్ళే వారిని, వారికి సువార్త ప్రకటించి వారికి దేవుని వాక్యం చెప్పి వారిని రక్షణలోకి నడిపించి వారి మందిరాన్ని తీసుకురావటం, ఇది ఒక అర్పణే. ఈనాటి విశ్వాసులు ఆత్మ సంబంధమైన యాజకులు చేయాల్సింది ఏంటంటే ఇన్ని అర్పణలు చేయాలి. 16వ వచనం ఉంది, అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు. కాబట్టి మీరందరూ అనుకుంటున్నారు మేము యాజకులం, ఇట్లా ఆరాధన చేస్తాం. ప్రభా, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా మమ్ము చేసినందుకు నీకు వందనాలని చెప్తాం ఆరాధనలు. కానీ ఈ అనుభవం మనం కలిగి ఉన్నామా? ఈ అర్పణలు మనం అర్పిస్తున్నామా? యాజకులుగా ఇందాక మనం చెప్పినట్లుగా ప్రతిష్ఠించబడ్డామా? అప్పుడు మరి యేసుక్రీస్తుకు అనుకూలమైన యాజకులం అవుతాం. అప్పుడు మళ్ళీ చదవని ముగింపులో ఆ మాటకు మళ్ళా మనం అప్పుడు మాత్రమే మనం అనుకూలమైన యాజకులం అవుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు కదా. ఇప్పుడు ఆత్మ పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు
దేవుడు మనలో పరిశుద్ధ యాజకులుగా ఎందుకు చేశాడంటే యేసుక్రీస్తు వలన ఆయన ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఏమిటి ఆత్మ సంబంధమైన బలులు? ఒకటి చెప్పండి మరలా, శరీరాన్ని రోమా 12:1-2 ప్రకారం సజీవంగా సమర్పించుకోవాలి. రెండవది స్తుతి యాగం హెబ్రీ 13:15. మూడవది అదే హెబ్రీ 13:16 ఉపకారము ధర్మము చేయమర్చిపోకటి అటు యాగములు దేవునికి. నాలుగవది ఏమిటి? అవి మనోహరమైన సువాసనయు ఫిలిప్పు 4:18 మే ఎపోఫ్రోది వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమునై ఉన్న యాగమునై ఉన్నవి. ఐదవది ఏంటంటే అన్యజనులు అను అర్పణను పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించాలి వాళ్ళని, అప్పుడు ఆయన ఒప్పిస్తాడు. కాబట్టి ఇది యాజకత్వం అంటే, ఇది ఆత్మ సంబంధమైన యాజకత్వం. అటువంటిగా యాజకులుగా మనం ప్రతిష్ఠించబడాలి. తర్వాత యాజకులుగా ఆత్మ సంబంధమైన బలులుగా మనం ఆ విధంగా మనం అర్పించి, ఆ విధంగా యాజకులు దేవునికి అనుకూలమైన యాజకులుగా మనం ఉండి యాజకత్వం చేస్తే దేవుడు మన అర్పణను అంగీకరిస్తాడు. దేవుడు ఈ వాక్యమును దీవించును.